హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే, నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక సూపర్ మ్యాచ్ అనేది జరిగింది. అఫ్కోర్స్ మన టీమిండియా వచ్చి 6 రన్స్తో విన్ అయ్యారు కూడా. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతామంటే, నిన్న మ్యాచ్లో ఏమేమి జరిగింది, మన ప్లేయర్స్ ఏమేమి మిస్టేక్స్ చేశారు అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతాం. వీడియో లోపలికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరిని వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. అఫ్కోర్స్ అండి, నిన్న పాకిస్తాన్ వచ్చి టాస్ విన్ అయ్యి వీఆర్ చూస్ టు బౌల్ ఫస్ట్ అన్నారు. పాకిస్తాన్ వచ్చి బౌలింగ్ తీసుకున్నారు. బౌలింగ్ తీసుకుంటే మన టీమ్ ఇండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు వచ్చి నిన్న అఫ్కోర్స్ అండి ఫెయిల్ అయ్యారనొచ్చు. మన టీమిండియా బ్యాట్స్మెన్స్ అందరూ ఎక్స్పెక్ట్ రిషబ్ పంత్ తప్ప. రిషబ్ పంత్ వచ్చి 42 రన్స్, ఒక వాల్యుబుల్ రన్స్ అనేది స్కోర్ చేశాడు. ఇంకెవరు అంతగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. రోహిత్ శర్మ కండి, విరాట్ కోహ్లీ కండి, లేకపోతే సూర్యకుమార్ యాదవ్ కండి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దాని తర్వాత అక్షర్ పటేల్ మాత్రం 20 రన్స్ అనేది స్కోర్ చేశాడు. ఇంకెవరు అంతగా మంచి పర్ఫార్మెన్స్ అవ్వలేదు. నిన్న చాలామంది ఎక్స్పోజ్ అయ్యారు మన బ్యాట్స్మెన్స్ అందరూ. ఎందుకు ఎక్స్పోజ్ అయ్యారో మెయిన్గా నా రీజన్ నేను చెప్తాను చూడండి. పాకిస్తాన్ బౌలర్స్ వచ్చి ఈజీగా 140, 145 అనేది క్లాక్ చేస్తున్నారండి. బౌలింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా వేస్తున్నారు. ఆ స్పీడ్కి తట్టుకోలేక మన బ్యాట్స్మెన్స్ అనేది అవుట్ అయిపోయారు. వాళ్ళు బేసిక్గానే బౌలింగ్ చేశారు. బేసిక్ లైన్ అండ్ లెంత్ అనేది బౌల్ చేశారు. ఆ బేసిక్ లైన్ అండ్ లెంత్కే మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ అందరూ చాలామంది ఫెయిల్ అయిపోయారు అనొచ్చు. దాని తర్వాత అంతగా ఎవరు మంచి పర్ఫార్మెన్స్ చేయలేదు. ఆన్ బోర్డ్ స్కోర్ కూడా మన టీమ్ ఇండియా వచ్చి చాలా తక్కువ పెట్టింది. 119 పెట్టింది. 120 బాల్స్కి 120 అనేది పాకిస్తాన్కి టార్గెట్ అనొచ్చు. అఫ్కోర్స్ ఈజీ టార్గెట్, పాకిస్తాన్ విన్ అయిపోతారు అనుకున్నాం. బట్ ఒక టఫ్ ఫైట్ ఇస్తారు అనుకున్నాం. బట్ ఫైనల్లీ మన టీమ్ ఇండియా వచ్చి మ్యాచ్ అనేది విన్ అయింది అనొచ్చు. పాకిస్తాన్ బౌలర్స్ రియల్లీ చాలా బాగా బౌల్ చేశారు అనొచ్చండి. ఎందుకంటే చూడండి, రెస్ట్రిక్ట్ 119కే రెస్ట్రిక్ట్ చేశారంటే అప్పుడు ఆలోచించండి పాకిస్తాన్ బౌలర్స్ ఎంతగా మంచి బౌలింగ్ చేసి ఉంటారని. అందరూ ఒక సూపర్ బౌలింగ్ అనేది చేశారు అనొచ్చు. దాని తర్వాత 119 ఎవరు అంతగా మంచి పర్ఫార్మెన్స్ చెప్పాను కదా, శివం దుబే గారు అంత మంచి పర్ఫార్మెన్స్ చేయలేదు. ఎవరు అంత మంచి పర్ఫార్మెన్స్ చేయని లోపల 119 వచ్చింది. మన టీమిండియా గారు ఓకే కాన్ఫిడెన్స్గానే వచ్చారు, ఫైట్ బ్యాక్ ఇద్దామని పాకిస్తాన్ అగెనిస్ట్గా. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చి బాబర్ అజమ్ అండ్ రిజ్వాన్ వీళ్ళిద్దరు అనేది ఓపెనింగ్ అనేది దిగారు. అఫ్కోర్స్ కొంచెం స్ట్రగుల్ పెట్టారనొచ్చు మన టీమిండియా బౌలర్స్ అందరికీ. మన టీమిండియా బౌలర్స్ చాలా 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 స్లోగా బౌల్ చేస్తున్నారండి. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పాకిస్తాన్ బౌలర్స్ వచ్చి 140, 145 అనేది బౌల్ చేస్తున్నారు. వాళ్ళు వేరే, మనం వేరేలేండి. బట్ చెప్తున్నాను, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. బట్ మన టీమ్ ఇండియా బౌలర్స్ వచ్చి చాలా స్లోగా బౌల్ చేస్తున్నారు. లైక్ చెప్పాలంటే 135, 130, 140 అనేది ఎవరు క్లాక్ చేయట్లేదు. మన జస్ప్రీత్ బుమ్రా తప్ప ఇంకెవరు అంతగా 145, 140 ఎవరు బౌల్ చేయట్లేదు. నిన్న మ్యాచ్ విన్ అయిన దానికి ఎవరన్నా మెయిన్ రీజన్ ఎవరన్నా ఉన్నారంటే, నన్ను అడిగినంత మాత్రం ఒక క్రూషియల్ వికెట్స్ వచ్చి బుమ్రానే తీశారండి. ఎప్పుడెప్పుడు వికెట్స్ కావాలో రోహిత్ శర్మకి, మన టీమిండియాకి బుమ్రా వచ్చి బౌల్ చేసి వికెట్ అనేది తీశాడు. నిన్న మన బౌలర్స్ వచ్చి అంతగా ఎవరు వికెట్స్ ఇవ్వలేదు. బుమ్రా వచ్చి ఒక 3 వికెట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత హర్షదీప్ సింగ్ వచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఒక 2 వికెట్లు అనేది తీసుకున్నాడు. రవీంద్ర జడేజా జస్ట్ 2 ఓవర్స్ బౌల్ చేశాడు, 10 రన్స్. అక్షర్ పటేల్ వచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. 2 ఓవర్స్ బౌల్ చేసి మన బౌలర్స్ వచ్చి ఒక తక్కువ టార్గెట్, వాళ్ళకి తెలుసు తక్కువ టార్గెట్ ఉంది, టైట్గా బౌల్ చేయాలని వాళ్ళకి తెలుసు. దానివల్ల చాలా టైట్గానే బౌల్ చేశారు. బట్ వికెట్ తీయలేదు. నాకు అదే ఒక బాధగా ఉంది. ఎందుకంటే సిరాజ్ గాండి లేకపోతే హర్షదీప్ సింగ్ గాండి వీళ్ళు ఎవరు వికెట్ అనేది తీయలేదు. స్టార్టింగ్ ఆఫ్ స్టేజ్లో ఫస్ట్ వికెట్ అందించింది కదా మన బుమ్రా అనేది. దాని తర్వాత ఒక క్యాచ్ అనేది కదా శివం దుబే అనేది మిస్ చేశాడు. అదే కొంచెం ఎక్స్పోజ్ అయ్యాడు అంటున్నాను. లైక్ ఎందుకంటే సిఎస్కే టీంలో అతను వచ్చి ఒక ఇంపాక్ట్ ప్లేయర్గానే ఉన్నాడు. ఫీల్డింగ్ అని చేయడు, జస్ట్ ఒక బ్యాటింగ్ మాత్రమే ఆడతాడు. శివం దుబే ఒక మంచి ప్లేయరే. బట్ నేను వచ్చి ఫీల్డింగ్లో కొంచెం ఎక్స్పోజ్ అయ్యాడు, బ్యాటింగ్లో కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యాడు. అంత మంచి పర్ఫార్మెన్స్, వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. అప్పుడే అతను వచ్చి కంటిన్యూ అవుతాడు టీమిండియాలో. వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో. చెప్పాను కదా, రిజ్వాన్ అండ్ బాబర్ అజమ్ వీళ్ళిద్దరు వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి మంచి స్టార్ట్ అనేది ఇచ్చారు. రిజ్వాన్ వచ్చి 31 అనేది స్కోర్ చేశాడు. బాబర్ అజమ్ జస్ట్ 13 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. దాని తర్వాత వచ్చిన ప్లేయర్స్ అందరూ వచ్చినట్టే వెళ్ళిపోయారు. అంతగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎవరు ఇవ్వలేదు. అందరూ వచ్చి ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ ప్లేయర్స్ అంటే వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు అంతగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వచ్చి పాకిస్తాన్ బ్యాటింగ్ యూనిట్ లేదు. ఉన్నాడు, ఎవరున్నారంటే ఫకర్ జవాన్ ఉన్నాడు. అతను వచ్చి 13 రన్స్. ఎవరు అంతగా ఎక్కువ స్కోర్ వచ్చి ఎవరు చేయలేదనొచ్చు. 13, 15, 4, 5, 0, 10 చిన్న చిన్న స్కోర్స్ అనేది స్కోర్ చేశారు పాకిస్తాన్ బ్యాట్స్మెన్. అది వచ్చి చాలేదు వాళ్ళు గెలిచేదానికి. మన టీమిండియా ఫైనల్లీ 6 రన్స్తో అనేది విన్ అయిపోయారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి బుమ్రాకే ఇచ్చారు. ఎందుకంటే ఒక 3 వికెట్స్ క్రూషియల్ వికెట్స్ అనేది తీశాడు కాబట్టి అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేది కూడా ఇచ్చారు.
పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ఫెయిల్, మన టీమిండియా సక్సెస్ అనొచ్చు. నెవర్ అండర్ ఎస్టిమేట్ మన టీమిండియా అనేది ఒక మెయిన్ ఎగ్జాంపుల్ అనొచ్చు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక బ్యాక్ ఫైర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే 140, 145 వేరే కంట్రీస్ అయ్యేదండి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చి యూఎస్ఏతో ఉంది, మనకి యునైటెడ్ స్టేట్స్తో ఉంది. ఎప్పుడు ఉందంటే 12th జూన్ అనేది ఉంది. 12th జూన్ 8 o'clock అనేది మ్యాచ్ అనేది ఉంది. ఇది వచ్చి ఒక క్రూషియల్ మ్యాచ్. ఇలాంటి చిన్న చిన్న టీమ్స్ ఉంటుంది, వాళ్ళు వచ్చి బౌలింగ్ వచ్చి అంతగా స్పీడ్ అయ్యారని నా ఒపీనియన్. జస్ట్ ఒక 130, 135 అనేది బౌల్ చేస్తారని నా ఒపీనియన్. బట్ ఫైనల్స్కి వచ్చినప్పుడు ఇలాంటి టీం రాదు కదండి. ఒక చిన్న చిన్న టీమ్స్ వచ్చి అఫ్కోర్స్ వాళ్ళు సెమీఫైనల్స్కి రారులేండి. లైక్ చెప్పాలంటే ఒక సౌత్ ఆఫ్రికా కండి, లేకపోతే ఒక వెస్ట్ ఇండీస్ కండి, లేకపోతే ఒక ఆస్ట్రేలియా కండి, ఇలాంటి టీమ్స్ వచ్చినప్పుడు మన టీమిండియా బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారు అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అది మాత్రం కూడా పాయింట్స్ టేబుల్ కూడా మన టీమిండియా టాప్ 1 స్పాట్లో ఉన్నారు, ఒక మంచిగానే ఫినిష్ చేసినారు. నెక్స్ట్ మ్యాచ్ యూఎస్ఏతో ఉంది. అఫ్కోర్స్ యూఎస్కే వచ్చి 8% ఉంది మ్యాచ్ గెలిచేదానికి, ఇండియాకి వచ్చి 92% అనేది ఉంది మ్యాచ్ గెలిచేదానికి. ఎవరు గెలుస్తారు మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అఫ్కోర్స్ నన్ను అడిగిన ముందరం టీమిండియాకి ఒక బిగ్ అడ్వాంటేజ్ ఉంది, దాని గురించి మాట్లాడాలా లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అబ్బీ ఫ్యామిలీ. టేక్ కేర్.